శివరంజని నవరాగిని వినినంతనేనా తనువులోని అనువనువు కరిగించే అమృతవాహిని ఆ శివరంజని నవరాగిని ఆ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారండి. అంటే క్రీడా నేపథ్యం నుంచి వచ్చి ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు. అట్లాగే పేద పిల్లలకి యోగాని కూడా నేర్పిస్తూ ఉంటారు. ఆయనే ప్రదీప్ కుమార్ గారు. మరి వారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నిజంగా పిలవగానే మీ టైంని వెచ్చించి మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే క్రీడా నేపథ్యం నుంచి వచ్చారు. సినిమాలు ఏంటి, ఫ్యాషనా, ఎట్లా? సినిమాలు చిన్నప్పటి నుండి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వాళ్ళని చేస్తుంటే అబ్బా నేను కూడా ఎప్పుడన్నా స్క్రీన్ మీద కనిపిస్తానా, మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడో హైదరాబాద్లో మనకి ఎవరు పరిచయం లేరు, లిఫ్ట్ ఇచ్చేటి వాళ్ళు లేరు అని చూస్తూ ఉండేవాడిని. మా ఊళ్ళో నాటకాలు కానీ రికార్డింగ్ డ్యాన్స్లు అని అవుతుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతోని ఆడడం పాడడం ఇవన్నీ చేస్తుండేవాడిని. అరే నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావురా, సినిమాలకు అని మా ఫ్రెండ్స్ అంటుంటే సరే అనుకునేవాడిని. ఇట్లా జరుగుతున్న సమయంలో ఏంటంటే మా పిల్లలు, నాకు బాబు పాప. బాబు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన ఫర్దర్ ఐఎల్స్ అవి కంప్లీట్ చేసి కెనడా వెళ్ళాడు. పాప కూడా ఇక్కడికి వచ్చి నేను జాబ్ చేస్తాను, నా జాబ్ చేసుకున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను, 1-2 years జాబ్ చేస్తాను, పెళ్లి తర్వాత ఏదన్నా జాబ్ చేయాలన్నా ఏదన్నా కొంచెం ఇప్పుడున్నంత లిబరల్గా ఉండదు కదా అంటే సరే అమ్మా నేను కూడా హైదరాబాద్ వస్తే నాకు కూడా సినిమాలలో చేసే అవకాశాలు కానీ సీరియల్లో చేసే అవకాశాలు కానీ వస్తాయి, వెతుకుదామని అనుకున్నాం. లక్కీగా వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు పరిచయాలు చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తున్నాం. మణికొండలో ఉంటాం మేము. చేస్తుంటే నేను అప్పుడు కరోనా టైంలో వచ్చాను, 2021లో. ఇంకా అంటే మాస్క్ పెట్టుకోవడం, కొన్ని ఏరియాలు పెట్టుకోకపోవడం అట్లా జరుగుతున్న సమయంలో మా మిత్రుడు ఉండి షూటింగ్ దగ్గరకు వస్తావా అంటే వస్తాను అసలే మనకి ఎప్పటి నుంచో ఉంది అన్న తర్వాత మాస్క్ అది పెట్టుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేనేజరు ఇట్లా చూసి ఇతను ఎవరు అంటే మా మిత్రుడు అన్నది చూసి బాగున్నాడు, యాక్ట్ చేస్తావా అన్నాడు. యాక్ట్ చేస్తావా అంటే ఓకే సార్, నాకు మరి ఎక్కువ ఏం తెలియదు మరి దాని గురించి అంటే పర్లేదు అని సిఐ డ్రెస్ వేశాడు. సూపర్. శేఖర్ అని మూవీ, రాజశేఖర్ గారు. ఓకే, శేఖర్ మూవీ వేశాను. ఇట్లా నిలబడుకోవాలి ఇటనాలి అటలా అంటే నేను కరాటే పరంగా మేము పోలీస్ కోచ్, షీ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాం అన్నట్టు. నేను రియల్ పోలీస్ లాగా చేస్తూ అది ఉండిపోయాను. అంటే కెమెరా విషయం పట్టించుకోకుండా చేసేసరికి ఆ జీవిత గారు వచ్చి మీరు బాగా ఉన్నారు, చేస్తున్నారు, కానీ కొంచెం మీరు దాన్ని ట్యూన్ అప్ చేసుకోండి సార్, మీరు బాగుంటుంది అన్నారు. అది ఆమె పెద్దగా నొచ్చుకునేటట్టు అనకున్నా కూడా అబ్బా ఏంటిది అని ఏదన్నా చేసి నేను నేర్చుకోవాలి దీన్ని అంటే బాగున్నాను, నేను డ్రెస్ మీద బాగున్నానంటే ఓకే, స్క్రీన్ మీద కూడా బాగానే వస్తానని మానిటర్లో చూశాను, ఓకే నైస్ అని. వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఉంది అమీర్పేట మెట్రో స్టేషన్ అని మిత్రుడే, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ట్రైనింగ్ చేస్తానంటే మాస్టర్ మీరు చేస్తారా అన్నాడు. అంతకుముందు నేను అక్కడ గ్రీన్ మార్క్ స్టూడియో ఉంది, అప్పుడప్పుడు వచ్చి మా పిల్లలకు యోగా ట్యూనప్ చేయండి అంటే ఓకే అన్నాను. నేను నేర్చుకుంటాను, పిల్లలకు కూడా యోగా నేర్పిస్తూ నేను కూడా యాక్టింగ్ నేర్చుకుంటాను అన్నాను. ఓ సార్ వెల్కమ్ సార్ అన్నాడు. ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ట్రైనింగ్ స్టార్ట్ చేసిన 12 days 13 daysకే గాడ్ ఫాదర్ మూవీలో ఛాన్స్ వచ్చింది. వావ్, చేశారా సార్ గాడ్ ఫాదర్లో? చిరంజీవి గారి అరెస్ట్ సీన్ చెంచల్గూడ జైల్లో. అది కూడా ఎట్లా అంటే ఆ కో డైరెక్టర్ గారు హరి గారు
ప్రదీప్ గారు మీరు బాగా చేయాలండి అది అంటే చేస్తానంటుంది కానీ లోపల ఆ, చిరంజీవి గారితో కదా, చిరంజీవిని చూసి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టే మాకు. ఎందుకంటే ఆయన ఒక ఐకాన్ బంచ్ ఆఫ్ 500 ఫొటోస్ ఫోటో కలెక్షన్స్ ఉన్నాయి సీతారా సినీ రంజని ఆ కాలం నుంచి. అంటే చిరంజీవి గారు సార్ వస్తారా అంటే వస్తారు సార్, ఎందుకు రారు, వస్తారన్న తర్వాత వెళ్ళాను. షూటింగ్ వెళ్ళిన తర్వాత పొలిటీషియన్ డ్రెస్ వేసుకోమన్నా, చిరంజీవి గారు పక్కన ఉంటాను. ఆ కాస్ట్యూమ్స్ అతను సార్ ఈయన ప్రతిదానికి హీరో గారు పక్కన ఉంటానా అని అడుగుతున్నాడు, ఏం చేద్దామంటే ఆయనకు ఎస్ఐ గారు డ్రెస్ వేయండి అంటే ఎస్ఐ డ్రెస్ వేసుకున్నాను. వస్తుంటే ఇక నా స్టైల్లో నేను వస్తుంటే పిల్లలందరూ మీరు ఈ సార్తో చేసింది ఆ సార్తో చేసింది నాతో ఫొటోస్ దిగడం మొదలుపెట్టాను. నేను వెంటనే పక్కకు వచ్చి ఇదేంటి ఇట్లా ఫోటోలు దిగుతున్నారండి నేను వినోద్ గారితో అన్నానంటే, పర్లేదు సార్ కానీ మీ జర్నీ స్టార్ట్ అయింది. వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్టర్ గారు చూపించిన తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా చూసి ఈయనను పెట్టండి అని నన్ను చూపించాడు వేలు పెట్టి. ఈయనను ఇక్కడ గేట్ పోలీస్ వ్యాన్ వస్తే ఇక్కడ డోర్ తీస్తాం, దిగుతారు చిరంజీవి గారు. దిగిన తర్వాత అంత క్రౌడ్ అవుతుంటే క్రౌడ్ క్లియర్ చేస్తూ వెళ్తాం అన్నట్టు. నాతో పాటు ఇంకో అతను ఉన్నాడు, ఆయన చాలా ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. ఏదన్నా ఉంటే తను చూసి ఫాలో కండి మీరు అంటే ఓకే సార్ చేస్తాను అన్న. దానికన్నా ముందు ఒక 45 minutes పోలీస్ వాక్ ప్రాక్టీస్ చేసిన చెట్లలోకి వెళ్ళి చాటుకు జైల్లో ఎవ్వరు లేని ప్రదేశంలో కొంచెం అంత మాస్ ఏరియా వాళ్ళు ఉంది. ఏదైనా పర్లేదని స్టిఫ్గా వేసి నడవడం, ఎందుకంటే ఎవరితోటి ఏం మాట అనిపించుకోవద్దని. ఈ వచ్చేసరికి లంచ్ అయిపోయింది, భోజనం చేయలే. చేయకుంటే మా పర్లేదు అన్న తర్వాత ఇట్లా నిలబడుకున్నా. సార్ ఎప్పుడు వస్తారు అన్నాక హీరో గారు వచ్చారు మీ వెనకాలే ఉన్నారని సరే టక్కని తిరిగి వచ్చేసరికి మీ అంత దూరం కన్నా కొంచెం దూరం నిలబడి ఉన్నాడు. ఆయన చూసి నమస్తే నాన్న ఇట్లా నాన్న అంటే ఆయన చూసి చిన్న నవ్వి కూల్ అన్నట్టుగా చూసిండు. గుండె దడ అంటున్నది, అబ్బా హీరో గారు వచ్చారు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. ఆయన వస్తాడు, మీరు డోర్స్ తీయాలి ప్రదీప్ గారు, తీసి తర్వాత ఇట్లా చేయాలి బాగా చేయండి అంటే చేస్తానన్నా. ఆయన చెప్పిన దానికి ఒక మెట్టు బాగానే చేశాను అనిపించాను. క్రౌడ్ అంతా క్లియర్ చేస్తుంటే చిరంజీవి గారు వెళ్ళి ఆ చిన్న టెంట్ లాగా కట్టారు, దానిలో కూర్చున్నాడు. మానిటర్లో ఇట్లా చూస్తుంటే నేను వెళ్ళి నిలబడి ఇట్లా చేతులు కట్టుకుని నేను చూస్తున్న తర్వాత బౌన్సర్లు ఉండి బయటకు పంపించమని చూస్తాను ఏం కాదు చూడని అని అంటే చిరంజీవి గారు ఇట్లా చూసి చూడని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న. ఇట్లా చూసిన తర్వాత నువ్వేనా అన్నాడు. సార్ ఏమనలే అన్న తర్వాత ప్రదీప్ గారు మిమ్మల్ని హీరో వెనకాల పెట్టమన్నారు డైరెక్టర్ గారు అన్నాడు. ఎందుకు బాగా చేయలేదా వెనకెందుకు పెట్టమన్నారంటే మీకు తర్వాత అర్థమవుతుంది అన్నాడు. కరెక్ట్ పెట్టేసరికి ముందట చిరంజీవి గారు నేను వెనకాల కరెక్ట్ ఇంత హాఫ్ ఫ్రేమ్లో ఉన్నాం స్క్రీన్ మీద. ఆ రోజు నిద్రపోలేను సార్, ఆనందం ఎక్కువైపోయి ఇప్పుడు కూడా మీ కళ్ళు చవరిస్తున్నాయి. తెల్లారి స్టూడియోకి వచ్చి నేను ట్రైనింగ్ స్టూడియో వెళ్ళి ఇట్లా అయిన తర్వాత ఎవరికైనా ఆనందం. ఏంది సార్ మీరు ఎంత హౌ గ్రేట్, మేము 18 ఏళ్ళుగా ఉన్నాం మేమే ఇప్పటివరకు వెళ్ళలేదు అని వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడే ఆచార్యాలు ఆయనకు ఛాన్స్ వచ్చింది, మీరు ఏకంగా చిరంజీవి గారు పక్కనే స్క్రీన్లో ఉన్నారు అన్న తర్వాత ఓకే. ఇక F3 వెంటనే వీక్ డేస్కి F3లో మురళీ శర్మ గారికి పాపను హ్యాండ్ ఓవర్ చేసేసి నిలబడిన గురువు గారు సీన్ చేయండి అంటే నాగబాబు స్టూడియో చిత్రమంది దగ్గర అజీజ్ నగర్లో. ఆ డైలాగ్స్ కూడా పెట్టారు కానీ దాని RR లాగా చేశారు కథాపరంగా. సర్కార్ వారి పాట, అంటే సుందరానికి, మా చెల్ల నియోజకవర్గం, మార్టిన్, కోట బొమ్మాలి, ఇవన్నీ వస్తున్నాయి. డైలాగ్స్ ఇస్తున్నారు, డైలాగ్ చెప్తున్నా వస్తున్నా. వీళ్ళంతా చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు. గురువుగారు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మేము ఇన్నేళ్ళుగా ఉన్నాం, మీకు కార్డు ఉందా ఐడి ఉందా అంటే
ఒక కార్డు కూడా ఉంటుంది అది నీకే నేను అనుకున్న మీకు మనసులో. తెలియని ఇది ఫీల్డ్ అన్న తర్వాత ఈ కార్డు కావాలట అంటే ఆయన కార్డు కూడా తీసుకున్నాను. తీసుకున్నారు. ఓకే. ట్రైనింగ్ చేస్తున్నా, మూవీస్ వస్తున్నా, బాగానే చేస్తున్నా. సీరియల్స్ త్వరతగా 1-2 సీరియల్ చేసిన తర్వాత లేట్ నైట్ 1-2 వరకు ఉంచుకుంటుంటే కొంత స్కిప్ చేసిన ఒక 6-7 నెలలు. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు అట్లా చేయబాకండి, సీరియల్స్ లేదంటే ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకొచ్చి మనకు మన హావభావాలు అనేది బాగా తెలిసిపోతాయి, అది ఇది అంటే. ఈ యొక్క మెట్టు ఏంటంటే మూవీస్కు టీవీ సీరియల్స్కి ఏంటంటే కొంచెం ఎక్సెస్గా మనం యాక్ట్ చేయవలసి ఉంటుంది దాని ముందు. అవును. అయితే చిరంజీవి గారితో చేశారు, మీ డ్రీమ్ ఫుల్ అయిపోయిందా? మెగా ఎంట్రీ ఫిల్ అయిపోయిందా? మెగా ఎంట్రీ మెగా ఎంట్రీ బాగుంది సార్. మొత్తానికి చేశాను. చేసిన తర్వాత ఇక అట్లా జర్నీ చేస్తున్నాను. ఇక నెంబర్స్ తోటి ఆర్టిస్టులను తీసుకొని తర్వాత ఏమైందంటే ఈ ఆర్టిస్టులు నన్ను భయపెట్టించడం, అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు, నువ్వెవరా నాకు చెప్పడానికి అని నన్ను కొంచెం లాగారు. కానీ జర్నీ జరుగుతుందండి, బాగుంటుంది. ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్? 47 మూవీ, ఇది మామూలు విషయం కాదు. అన్ని కూడా అందులో మెగా ఎంట్రీ కాబట్టి సూపర్ గా. నేను ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లస్ ఇంకెవరు బన్నీ గారితో, ప్రభాస్ గారిది రాజాసాబ్ చేస్తున్నాను. కాకపోతే ప్రభాస్ గారు పుట్టక ముందు జరిగేటువంటి సముద్రగని గారు, సంజయ్ దత్ వాటితో చేస్తున్నాను. మొన్న టీజర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది, సూపర్ గా. అసలు ఆ సెట్ కూడా తీసుకెళ్లారు మీడియాని. మంచి ఫ్యామిలీ, వాళ్ళ ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు బాగవచ్చు. అది కూడా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ఒకసారి 7 days చేసినా, మళ్ళీ తర్వాత 4 days చేసినా, మొన్న ఒక 3 days చేసినా, వస్తే మళ్ళీ ఒక 2 days, అంటే 15 to 18 days అవుతుంది. అప్పుడే అయిపోయింది అన్నారు ఫస్ట్ షెడ్యూల్. మళ్ళీ తర్వాత మొన్న 2 రోజులు ఉంది మాస్టర్ గారు అంటాడు. నాకు కోఆర్డినేటర్ చేసేట అని నా పేరు ఉండదు, షూటింగ్ వెళ్తే యోగా మాస్టర్ గారిని నా పేరే యోగా మాస్టర్ అని రాసుకుంటారు. ఆ సిగ్నేచర్ చేయడం కూడా యోగా మాస్టర్, దాని దగ్గరనే సిగ్నేచర్ చేసి వస్తాను. సీరియల్స్ కూడా 33-34 సీరియల్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, షార్ట్ ఫిలిం చేశాను. షీ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమంటే నాకు ఇష్టం కదా అని ఫ్రీగా చేసిన వాళ్ళకు. ఇప్పుడు ప్రస్తుతం అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్టలే, తర్వాత గౌడ్ సాబ్ అని ఒకటి. అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్టలే ఇప్పుడు సినిమా. అయ్యో సైకిల్ పెట్టలేదంట. తెలంగాణ స్లాంగ్ మూవీ. 1970 నుంచి 80s కాలంలో అప్పుడు అల్లుని సైకిల్ పైన కూర్చోబెట్టుకొని రావడం సాంప్రదాయం. మేము పంచ కట్టుకోవడం, అన్న పక్క ఆర్గానిక్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం. ఇక మాది తెలంగాణ, కరీంనగర్. నేను ఇట్లాగే అదేంటి భరతనాట్యం అని దొరసాని తీసిన డైరెక్టర్ గారు, దానిలో హీరో గారు ఫాదర్ గా చేశాను. పండిత పుత్ర అని తనికెళ్ళ భరణి గారు దానిలో మెయిన్ క్యారెక్టర్, దానిలో నేను ఫాదర్ గా చేశాను. భరణి గారేమో స్కూల్ మాస్టర్, హెడ్ మాస్టర్ అన్నట్టు. ఒక బాబు ఉంటాడు, బాబుని తీసుకెళ్ళి వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి ఎటో తిరుగుతూ ఉన్నాడు. క్రికెట్ అంటే ఇష్టం అన్నట్టు బాబు. అన్న తర్వాత ఆయనే నాకు క్లాస్ తీసుకుంటాడు, ఎందుకు చేయకూడదు, ఒక సచిన్ టెండూల్కర్ వాళ్ళు చదువుకుంటూ ఆడుకున్నారు, చేశారు కదా, ఓన్లీ చదువుకోవడం అనేది కాదు, దాంతోపాటు ఇది చేస్తే చేయొచ్చు అంటే, అట్లెట్లుంటుంది సార్, మాదంతా అరకొర బ్రతుకులు, మాకు అంత పెట్టుబడి, దాన్ని నువ్వేం పెట్టవలసిన పని లేదు, అన్ని నేను చూసుకుంటాను అన్న తర్వాత ఆయనకు మేము నమస్కారం పెట్టి వచ్చి రావడం. దాని తర్వాత ఆయనతోటి నేను ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్లో సిద్దిపేటలో పాల్గొన్నాను. అప్పుడు మేము కరాటే క్లాసులు సిద్దిపేటలో కూడా ఉండే మాకు. అక్కడికి ఇట్లా సార్ మీతో పాటు ఇట్లా చేసినాం, మనం భోజనం చేసినాం సార్, మీ రూమ్ పక్కనే మా రూమ్ శ్రీలక్ష్మి నడిచడం అంటే అట్లాగా క్యారవాన్లకు తీసుకొని కూర్చుని పెట్టుకొని మాట్లాడి చాలాసేపు. ఆయన చూడగానే కాళ్ళకు దండం పెట్టి దగ్గరికి పోయి మాట్లాడాను చాలాసేపు. అంటే మీరు ఒక కరాటే మాస్టర్గా, యోగా మాస్టర్గా,
ఒక డిగ్నిఫైడ్ జాబ్ లాంటిది ఇది మీరు చెప్పాలంటే. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా తీసుకున్నారు మీరు. తీసుకున్నారు. ఇలాంటి ఫీల్డ్ నుంచి సినిమా అంటే డిఫరెంట్, రంగం అనేది డిఫరెంట్. ఇలా వెళ్ళి షూటింగ్లకి వెళ్ళి అక్కడ చుట్టూ ఉన్న మనుషులు ఒక డిఫరెంట్ భిన్నంగా ఉంటాయి వాళ్ళ మనస్తత్వాలు. ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారు సినిమా రంగంలో? అంటే ఇప్పుడు మనం కరాటే అనేది ఒక ఇంట్లో ఒక గదిలో కూర్చొని చేసే కాదు, మనం పబ్లిక్లోకి వెళ్తాం. సో పబ్లిక్లోకి వెళ్ళి రకరకాల మనుషులు ఉంటారు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, తర్వాత కొద్ది రోజులు మన దగ్గర నేర్చుకొని అవకాశం చేయించుకొని మన పేరు చెప్పకుండా ఎక్కడో నేర్పించేవాళ్ళు, మనను బ్యాడ్ చేసేవాళ్ళు, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నా. ఈ అంశాలే సినిమా వాళ్ళ కాబట్టి నాకు అంత పెద్ద తేడా అనిపించలేదు. అంతే, ఇక దానికి వేరే నిర్వచనం. అంటే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మీరు యోగా పిల్లలకి నేర్పించడం అనేది అంటే సోషల్ సర్వీస్ లాగా ఒకటి. ఎన్ని స్కూల్లో నేర్పిస్తున్నారు? అసలు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు? ఎట్లా? నాకు అంటే ఇప్పటివరకు చెప్పుకుంటూ వెళ్తే అటు గవర్నమెంట్ స్కూల్ను ఇప్పుడున్న చెప్పే స్కూల్ను కలుపుకొని చెప్తే దాదాపు 2000 పైన ఉన్నారు. అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లు, ఆడపిల్లలపై అత్యాచారాలు ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి, క్రైమ్ అనేది పెరిగింది. ఇలాంటప్పుడు ఆడపిల్లలు తమని తాము సెల్ఫ్ రక్షణ అనే దానికోసం కరాటే కూడా నేర్పుతున్నారా సార్? కరాటేని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవడానికి మనకి ఎన్ని రోజుల నెల ఎట్లా పడుతుంది సార్? ఇది ఒక ఇన్ఫినిటివ్, అంటే ఇన్ని రోజులే నేర్చుకోవాలి అనేం లేదు. మేము ఇక్కడ మా గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ గారని మహేంద్ర హిల్స్లో ఉంటారు. అక్కడికి వచ్చి మేము YWCA తర్వాత ఇక్కడ లేడీ హైదర్ క్లబ్ అని బషీర్బాగ్లో ఇక్కడ వచ్చి మేము నేర్చుకునేది. మమ్మల్ని ట్రైనింగ్లో ట్యాంక్ బాండ్ ఈ చివరి నుంచి ఆ చివరకు పరిగెత్తించేది. మధ్య మధ్యలో పుషప్ చేయడం, కిక్స్ చేయడం, అది ఇది చేయించేది. మాకు మురుగన్, అటుల్ బిబోరా అని ముంబై నుంచి వచ్చి, ఒక అతను తమిళనాడు, ఒక ముంబై నుంచి, మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు. ఇక వాళ్ళని చూస్తేనే మాకు బట్టలు తడిసిపోయేది. ఎందుకంటే ఎంత సివియర్గా కొట్టడం చేయకుంటే మొత్తం అయిపోయి మళ్ళీ భోజనాల దగ్గరికి వస్తే అరే ఆరే బయట వచ్చాక అరే ఆజ్ వచ్చాక రే రేతో నువ్వు బాగా చేసినవురా అని ఎంకరేజ్ చేయడం. అంత టఫ్ ట్రైనింగ్. ఆ టఫ్ ట్రైనింగ్ తోటి మేము కూడా తొలుత అట్లా నేర్పించే ప్రయత్నం చేశాం, కానీ పిల్లలు తట్టుకోలేటది. ఇప్పుడు పిల్లలు అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు అంటే స్ట్రాంగ్ కూడా లేరు సార్ పిల్లలు. ఒక మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడంటే బాయిలర్ కోల్ లాగా సేమ్ సార్. అంటే అది ఫుడ్ లో మార్పు వచ్చిందా, లేకపోతే వాతావరణ కాలుష్యాలు పెరుగుతున్నాయి, ఇవన్నీ తీసుకుంటే కాదు, పెంపకం అంటే పిల్లల్ని అలా మీరు అన్నట్టు బాయిలర్ కోల్. మా అబ్బాయి అన్ని బాగా చేస్తాడు, మొన్న బాగా చేశాడు సార్, కానీ హాఫ్ అన్ అవర్లో పంపించండి. ఏమొస్తుంది హాఫ్ అన్ అవర్? మన ట్యూనింగ్ చేయడానికే మనకు టైం తీసుకుంటుంది. మాకు అట్లా కాదు. మా ఫాదరు మాకు నేర్పించింది ఏంటంటే ఏది చేసినా చీ అనిపించుకోవద్దు. అబ్బో అనిపించుకోకుండా పర్లేదు, చీ అనిపించుకోకు, ఎవరితో గొడవ పెట్టుకోకు, ఎవరిని నిన్ను అన్యాయంగా కొడితే ఊరుకోకు, మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, మన జోలికి వస్తే ఊరుకోవద్దు. అది ఒకవేళ అట్లా చేసిన తర్వాత నువ్వు ఇంటికి రాకు, తెల్లవారు రా అనేది మా మదర్ కూడా చెప్పేది. అప్పట్లో పెంపకం కూడా ఇట్లా ఉండేది, కఠినత్వం. నేర్చుకో. కొందరు పిల్లలు వాడే 500 రూపాయలు దొంగతనం చేసిపోతాడు, వాడిని బతిమిలాడాలి, పోయి తీసుకురావాలి, వానికి ఇంకో 5,000 రూపాయలు అదనంగా ఇచ్చి వాడిని ఇంటికి తీసుకొచ్చి పెంచుతున్నాం. అంటే వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు మనకు తెలియకుండానే. పిల్లల్ని పెంచే విధానం అది ఇది టఫ్నెస్ ఉండాలంటే తెల్లాలేస్తేనే చితకబాదడం కాదు, వాళ్ళకు విధి విధానం నేర్పించాలి. వాట్ నెక్స్ట్, నీ తర్వాత ఏంది వాళ్ళు బతకగలగాలి కదా. సొసైటీ పిల్లలు 100 ఏళ్ళు బతుకుందని అనుకోండి, వాళ్ళతో పాటు మనం 100 ఏళ్ళు బతకం. ఎందుకంటే వాళ్ళకన్నా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్దవాళ్ళం. మనం 120 ఏళ్ళు 130 ఏళ్ళు మనం బతకలేం కదా. వానికి నేర్పించాలి. పక్షులు అటువంటి నేర్పిస్తాయి,
ఆహారం చిన్న తెచ్చుకోవడం పిల్లలు వచ్చినప్పుడు నోట్లో ఆహారం తెచ్చి పెడతాయి. దాని తర్వాత ఇంత దూరం తీసుకొచ్చి వేస్తాయి. ఆ పక్షి అక్కడికి పోతుంది. దాని తర్వాత కొమ్మ మీద పెడతాయి. ఈ గూడు నుంచి కొమ్మ మీదకి వెళ్తాయి. అవును దాని తర్వాత ఇంకో చెట్టు మీద పెడతాయి, అక్కడికి పోతాయి. దాని తర్వాత వదిలేస్తాయి, ఎగురుకుంటే వెళ్ళిపోతాయి. అంటే ఈ సహజంగా ఇవి ట్రైనింగ్ అన్ని ఇస్తున్నప్పుడు మనం ఎందుకు వైనాట్వి భూమి మీద ఉన్న జీవరాశిలో మనిషి గొప్పవాడు. అవును సార్. మనిషి మేధావి తను మనకే ఇచ్చిండు భగవంతుడు, ఏ జీవికి ఇవ్వలేదు. అంటే యోగా అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు నాకు తెలిసి. కరాటే ఏ ఏజ్ నుంచి నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా అవ్వగలుగుతాం సార్? 7 years 7+ నుంచి నేర్చుకోవచ్చు యోగా కానీ కరాటే కానీ. ఎందుకంటే ఆ 7 years వచ్చేసరికి ఈ మోకాలి చిప్పలు అంటాం మనం, ఆ బోన్స్ అనేటివి అప్పుడే ఫామ్ అవుతుంటాయి పిల్లలకు, స్ట్రెంగ్ అవుతాయి. అంతకుముందు చిన్నపిల్లలు చూడండి, ఇటు కూర్చుంటాడు, ఆ రబ్బరు ఫోల్డ్ చేసి పెట్టినట్టే కూర్చుండిపోతారు. మనం అనుకుంటాం చిన్నప్పుడు తెలియదు, కానీ మనం యోగా చేసేటప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది ఇది. సహజంగా మోకాలు ఇట్లా మడుచుకొని కూర్చుంటే వజ్రాసనము అంటాం. ఆ పాదాలు ఇట్లా విడదీసి నేలపై కూర్చుంటే వీరాసనం అంటాం. ఇక పద్మాసనము, 2 పాదాలు పైకి కనిపించేటట్టుగా. మామూలుగా కాళ్ళు ముడుచుకొని ముకులితంగా కూర్చుంటే సుఖాసనం అంటాం యోగా పరిభాషలో. భోజనం చేసినప్పుడు కానీ కింద కూర్చున్నప్పుడు కానీ అట్లా. నేను ఇప్పటికీ కింద కూర్చుంటే భోజనం చేస్తాను. మా పిల్లలు కూడా, మా బాబును కూడా ఒక 18 నేషనల్స్ ఆడిచ్చాను యోగాలో. మా పాపను ఆడిచ్చాను, మా వైఫ్ను కూడా యోగాలో ఆడిచ్చాను. ఇప్పుడు కూడా మార్నింగ్ చాలా మంది కరాటే పిల్లలకు కరాటే డ్రెస్సెస్ అవి కొనిచ్చినాను, సాయంగా కొనిచ్చాను. దాదాపుగా ఒక వెస్ట్ బెంగాల్ మినహాయించి చాలా స్టేట్స్ తిరిగినాను. నేషనల్స్ లెవెల్లో పిల్లల్ని నేను తీసుకెళ్ళి అవార్డ్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు ఒక 5 సెల్ఫ్ల నిండా ఉన్నాయి ఇంట్లో. అవునా? మీ ఇంటికి విజిట్ చేస్తాం సార్, మేము ఒక హోమ్ టూర్ చేస్తాం. సో మీకు అంటే ఇప్పుడు మీకు మంచి అవకాశాలు రావాలి అని మేము చెప్పలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ మీ ఎంట్రీ మెగా ఎంట్రీ, వెళ్ళిపోతున్నారు మంచిగా. ఇంకా మంచి మంచి సినిమాలు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ పిలవగా రావాలి. ఇంకా ఉంది. ఇప్పుడు నేను అల్లు అర్జున్ గారి మూవీ అంటే ఏదో పుష్పారమ్మ అన్నారు, షూట్కి వెళ్ళి వస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫై. ఏదో షూట్ అయిందండి. చేశారా? తనతోటి రెడ్ బస్ అని యాడ్ షూట్ చేసిన. రెడ్ బస్, ఓకే. యాడ్స్ కూడా చేసిన. విజేత సూపర్ మార్కెట్ అవి డబ్బింగ్ కూడా చెప్తాను కొంతమందికి, వేరే వేరే వాళ్ళకు డబ్బింగ్ కూడా చెప్తారు. సాంగ్స్ కూడా పాడతారని విన్నాం. మాకోసం ఏమైనా పాట పాడగలరా సార్? ఒకటి మీకు నచ్చిన పాట. శివరంజని నవరాగిని వినినంతనే నా తనువులోని అనువనువు కరిగించే అమృతవాహిని ఆ శివరంజని నవరాగిని వాయిస్ కూడా బాగుంది సార్. ఇది శివరంజని సినిమాలో కదా? తూర్పు పడమరా. ఓకే, బాగుంది సార్. మొత్తానికి మీ సినిమా కళ ఎలా వెళ్తూ ఉంది, వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.